సరే డయాబెటీస్ ఉండే వాళ్ళలోని చాలా ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఏంటి అని అంటే డయాబెటిక్ ఫుట్, రైట్? సో ఎందుకు డయాబెటీస్ ఉండే వాళ్ళలో ఫస్ట్ ఫుట్ అండ్ ఐస్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి? షుగర్ పెరిగినప్పుడు జనరల్గా దాని ఇంపాక్ట్ చాలా వరకు రక్తనాళాల పైన, నరాల పైన, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలకి, అలాగే మళ్ళీ కాళ్ళకి వెళ్ళే నరాల పైన రెండిటికి పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ ఆర్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ పైన డయాబెటీస్ ఉన్న వారికి ఇన్ జనరల్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు అంటే నరాలు పైన డ్యామేజ్ పడిన దానివల్ల సాధారణంగా ఫుట్ అనేది చాలా అంటే మోస్ట్ యూస్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అది చాలా వరకు హార్ష్ కండిషన్స్లో మనం నడుస్తుంటాము, అక్కడ తగులుతుంటుంది. ప్లస్ దానిపైన కట్స్ అయ్యేది బికాజ్ మోస్ట్ ఎక్స్పోజ్డ్ కాబట్టి కట్స్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నరాలు డ్యామేజ్ అయిన తర్వాత ఒకవేళ అక్కడ ఒక కట్ అయినా ఏమైనా తగిలినా ఆ నొప్పి చాలామందికి తెలియని దానివల్ల ప్లస్ ఏజ్ వచ్చే కొద్దీ ఆ ఫుట్ని రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయరు కాబట్టి ఒక చిన్న కట్ కొన్నిసార్లు అది ప్రాపర్ హీలింగ్ అవ్వక, ఎందుకంటే బ్లడ్ సప్లై అంటే రక్త సరఫరా కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కాళ్ళకి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ వెజల్స్ కూడా బ్లాక్ అయ్యే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ బ్లడ్ సప్లై పూర్గా వెళ్ళి రిపేర్ కూడా కొంచెం స్లో ఉంటుంది. సో అంటే వాళ్ళకి స్పర్శ అనేది తగ్గుతుందా? స్పర్శ తగ్గుతుంది. డయాబెటిక్ న్యూరోపతి అనేది నరాల డ్యామేజ్ వల్ల స్పర్శ తగ్గుతుంది. ప్లస్ స్పర్శ దెబ్బ తగిలిన తర్వాత దాని హీలింగ్ పొటెన్షియల్ కూడా బాడీలో ఆబ్వియస్లీ బ్లడ్ సప్లై వెళ్ళకపోతే రిపేర్ మెకానిజం అక్కడికి అందేదానికి తక్కువ ఉంటుంది కాబట్టి ఆ వూండ్ పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ బ్లడ్ సప్లై తక్కువ ఉన్న ఏరియాస్కి జనరల్గా ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ బ్యాక్టీరియా వాటిని ఫైట్ చేసే వైట్ బ్లడ్ సెల్స్ అనేది అంటారో ఆ వైట్ బ్లడ్ సెల్స్ బ్లడ్ ద్వారానే వెళ్ళాలి. సో ఎక్కడైతే బ్లడ్ సప్లై పూర్గా ఉంటుందో ఇమ్యూనిటీ కూడా కొంచెం పూర్గా ఉంటుంది. సో ఈ మూడు కలిపి నర్వ్ డ్యామేజ్, రక్త సరఫరా తక్కువ ఉండడము ప్లస్ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఆ చిన్న ఒక కట్ పుండులాగా మాని పెద్దదయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రెటీనాకి సంబంధించినది చూస్తే రెటినల్ బ్లడ్ వెజల్స్ అంటే రెటీనాకి వెళ్ళే రక్తనాళాలు బాడీలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ అంటే కంటిన్యూస్ అంటే మెటబాలిక్లీ యాక్టివ్ అంటారంటే చాలా యాక్టివ్ ఏరియా అది. సో కంటిన్యూస్ బ్లడ్ సప్లై, గ్లూకోజ్ సప్లై వెళ్తుంటుంది కాబట్టి సెన్సిటివ్ బ్లడ్ వెజల్స్ అవి ఎక్కువగా చిన్న రక్తనాళాలు అది కూడా. సో అవి డ్యామేజ్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి కూడా పోర్లీ కంట్రోల్ డయాబెటిక్స్లో మనం చూస్తుంటాం. సో ఈ డయాబెటిక్ ఫుట్ మనకు వస్తుందాన్ని ముందుగానే గుర్తించడం ఎలా సాధ్యం అవుతుంది? సో ఎర్లీ స్క్రీనింగ్ అనేది దీనికి ఎంతవరకు అవసరం? రెగ్యులర్ మోస్ట్ కామన్ థింగ్ చాలా వరకు పేషెంట్స్ అందరు కూడా ఇగ్నోర్ చేస్తుండేది ఒక డైలీ ఫుట్ ఇన్స్పెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఒక 10 ఇయర్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఫుట్ హైజీన్ అండ్ ఫుట్ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏమన్నా ఒకవేళ ఒక కట్ ఉన్న ఒక 5 days కన్నా ఎక్కువ అవుతుంటే మానడానికి డెఫినెట్గా దాన్ని పోయి చూపించుకోవాలి. ఒక ఫిజిషియన్కి, ఎక్స్పర్ట్ ఫిజిషియన్కి చూపించుకోవడం అవసరము. సో 5 days కన్నా ఎక్కువ ఉందంటే మానడానికి డెఫినెట్గా అక్కడ హీలింగ్ పొటెన్షియల్ తగ్గినట్టు. సో రెగ్యులర్ ఫుట్ ఇన్స్పెక్షన్స్, ఫుట్ హైజీన్ అంటే ఫుట్ని కొంచెం క్లీన్గా పెట్టుకోవడము, టోస్ మధ్యన క్లీన్ చేసి డ్రైగా పెట్టుకోవడము, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడము, ప్లస్ అవాయిడ్ వాకింగ్ ఆన్ బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా నడవడము ఇంట్లో కూడా అవాయిడ్ చేయాలి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండేవాళ్ళు. అండ్ ప్రాపర్ ఫుట్వేర్ కూడా ఇంపార్టెంట్. అంటే డయాబెటీస్కి సంబంధించిన ఫుట్వేర్ కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి, ఆ ఫుట్వేర్ వాడడం కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే చాలా వరకు ఒక చిన్న కట్టు సీరియస్ వూండ్గా ప్రోగ్రెస్ అవ్వడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయగలుగుతాం. కానీ అందరిలో డయాబెటీస్ ఉన్న అందరిలో కూడా ఈ ఫుట్ అల్సర్స్ అనేది మనం చూస్తామా? లేకపోతే ఈ టైప్ 1 టైప్ 2 ఏ డయాబెటీస్లో మనం చూడటానికి అవకాశం ఉంటుంది? టైప్ 1 టైప్ 2 అని కాదు, బట్ లాంగ్ స్టాండింగ్ టైప్ 1 డయాబెటీస్లో లాంగ్ స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళకు కూడా రక్తనాళాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కూడా అట్లా ఉండదు. జనరలీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి ప్లస్ పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ అండ్ ఇన్ అడిషన్ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వారికి కూడా ఈ రెండు స్మోకింగ్ ఒక ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్, రక్తనాళాలు డ్యామేజ్కి ఒక ఇండిపెండెంట్ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్. అది డయాబెటీస్ రెండు ఉన్నవారికి ఇంకా కొంచెం హై రిస్క్ ఉంటుందండి. అర్లీ ఐడెంటిఫికేషన్ అంటే
అర్లీగానే ఈ రక్తనాళాలు కానీ నరాల డ్యామేజ్ కూడా ఐడెంటిఫై చేస్తే మనము ఒక ఫిజిషియన్ గైడెన్స్లో ఇంకా జాగ్రత్తగా ఆ ఫుడ్ హెల్త్ని కానీ ఓవరాల్ షుగర్ డయాబెటీస్ని మేనేజ్ చేయడం అనేది చాలా వరకు బెనిఫిషియల్ పేషెంట్స్కి. సో ఈ యాన్యువల్ ఫుడ్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్కి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక లాంగ్ స్టాండింగ్ 5 to 10 years డయాబెటీస్ ఉన్న తర్వాత ఒక పొడియాట్రిస్ట్తో కానీ ఒక ఆర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గర కానీ యాన్యువల్ ఫుడ్ స్క్రీన్స్, సో ఆ నరాలని టెస్ట్ చేయడము, ఏమైనా నరాల్లో చేంజెస్ ఉన్నాయా, సో ఒకవేళ ఉంటే దానికి కొన్ని ప్రివెంటివ్ మెడికేషన్స్ ఉంటాయి, అంటే ఫర్దర్ డ్యామేజ్ అవాయిడ్ చేయడానికి కొన్ని మందులు ఉంటాయి. సో అలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఒకవేళ ఫిజిషియన్ మన ఫుడ్లో ఉండే పల్సెస్ ఫీల్ అవుతారు, సో బ్లడ్ రక్తనాళాలు పల్సేషన్ ఎట్లుందో ఫీల్ అవుతారు. ఆ పల్సేషన్ స్ట్రాంగ్గా ఉంటే చాలా వరకు జస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ చెప్తాము. ఒకవేళ పల్సేషన్స్ వీక్ ఉంటే కొంతమందికి డాప్లర్ స్కాన్ కూడా ఆర్డర్ చేసి దాంట్లో రక్తనాళాలు ఏమైనా బ్లాక్ ఉంటే దాన్ని బట్టి మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఈ ఫుట్ అల్సర్స్ ఉండేవాళ్ళు ఈ టో కటింగ్ అనేది లేకుండా, లేకపోతే కాళ్ళను తీసేయాల్సిన పరిస్థితి అనేది లేకుండా, ఇప్పుడు ప్రజెంట్ అత్యాధునికంగా మనకి లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చినటువంటి ఆ ట్రీట్మెంట్స్ ఏంటి? రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లోని ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి? ఫస్ట్ చాలామందికి ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ అవేర్నెస్ తెచ్చుకోవాలి. అల్సర్ అనగానే చాలామంది అది జస్ట్ ఒక పైన స్కిన్ పైన ఒక సూపర్ఫిషియల్ వూండ్ అనుకుంటారు. సో అసలు రక్తనాళాలకు సంబంధించింది అని చాలామందికి ఐడియా ఉండదు. డెఫినెట్గా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఒక ఎక్స్పర్ట్ పొడియాట్రిషియన్ కానీ ఆర్ వాస్కులర్ సర్జన్ కానీ ఆర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆర్ ఇక్కడ రివియాలో మనకు ఒక కాంప్రహెన్సివ్ కేర్ ఉంది, వేర్ వాస్కులర్ సర్జరీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ అండ్ పొడియాట్రిస్ అంటే ఫుట్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిపి ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఆ వూండ్ బ్లడ్ సప్లై వల్ల ఉందా, బ్లడ్ సప్లై తక్కువ ఉన్న దాని వల్ల వచ్చిందా, లేకపోతే మిగతా కారణాల వల్ల డయాబెటిక్ అల్సర్ వచ్చిందా అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత, ఒకవేళ బ్లడ్ సప్లై తక్కువ ఉంటే డెఫినెట్గా వాస్కులర్ సర్జరీ అండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ డిపార్ట్మెంట్స్ మేము కలిసి వాళ్ళకి ఈ ఎండోవాస్కులర్ అంటే రక్తనాళాల ద్వారా వెళ్ళి సర్జరీ లేకుండా ఆ బ్లాక్స్ని తీసేసి బ్లాక్స్ని క్లియర్ చేసి మళ్ళీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యేటట్టు చేసే ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒకవేళ ఎండోవాస్కులర్కి అంటే కొంతమందికి వాళ్ళకున్న బ్లాక్స్ ప్రకారము కొంతమందికి ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, కొంతమందికి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో మేము కలిసి ఇక్కడ మల్టీడిసిప్లినరీ టీమ్ లాగా కలిసి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో డిసైడ్ చేసి, ఒకవేళ సర్జికల్ అంటే దాన్ని సర్జరీ ద్వారా, లేకపోతే ఎండోవాస్కులర్ అంటే బ్లడ్ వెజల్స్ ద్వారా ట్రీట్ చేసే ట్రీట్మెంట్స్ ఈరోజు రీవాస్కులరైజేషన్ అంటాము, అంటే బ్లడ్ సప్లై తిరిగి కాళ్ళకి వెళ్ళేటట్టు వీ డూ దోస్ ట్రీట్మెంట్స్. అదే కాకుండా ఇక్కడ మనకి రివియా వాస్కులర్లో ఇండియాస్ ఫస్ట్ GE ఆలియా 740 హైబ్రిడ్ ఆపరేటింగ్ థియేటర్ పెట్టాము. సో హైబ్రిడ్ ఆపరేటింగ్ థియేటర్ అంటే ఒక ఆపరేటింగ్ థియేటర్లోనే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఏదైతే క్యాత్ ల్యాబ్ అంటారో ఆ క్యాత్ ల్యాబ్ని మనము ఈరోజు ఒక ఆపరేటింగ్ థియేటర్లో దానికి డెడికేటెడ్ మెషిన్స్ ఉంటాయి, ఆ మెషిన్ని మనము ఈరోజు ఇన్స్టాల్ చేసాము. అదే కాకుండా ఈ GE ఆలియా సిస్టంలో ఎంతో అడ్వాన్స్డ్ 3D ఇమేజింగ్ కానీ ఆర్ రేడియేషన్ రిడక్షన్ సాఫ్ట్వేర్స్ కానీ, అంటే ఫ్లూరోస్కోపీ వాడతాం, ఎక్స్రే వాడతాం, కాబట్టి ఎంతో కొంత మైల్డ్ రేడియేషన్ అయితే పోతుంది. అది కూడా ఈరోజు ఒక 5 to 10 times తగ్గించేటట్టు టెక్నాలజీస్, AI బేస్డ్ టెక్నాలజీస్తో ఈరోజు మనము ఇక్కడ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం. ఒక హైబ్రిడ్ ఆపరేటింగ్ థియేటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ కొంతమందికి కాంప్లెక్స్ బ్లాక్స్ ఉంటాయి, సో ఆ రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్ మల్టిపుల్ అంటే వేరే దగ్గరలో ఉండొచ్చు, అండ్ వాటికి వెళ్ళాల్సిన యాక్సెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెస్ ఉండొచ్చు. కొంతమందికి కొన్ని బ్లాక్స్ బ్లడ్ వెజల్స్ ద్వారా ట్రీట్ చేయొచ్చు, కొంతమందికి సర్జికల్ అవసరం ఉంటుంది. సో ఒకే ట్రీట్మెంట్ సెషన్లో ఒక హైబ్రిడ్ OR ఉంటే ఆ ట్రీట్మెంట్స్ ఒకే ట్రీట్మెంట్ సెషన్లో కంప్లీట్ చేసే అండ్ మోర్ ఎఫెక్టివ్, మోర్ సేఫ్ అండ్ షార్టర్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రొసీజర్తో మనము బెటర్గా ఒక హైబ్రిడ్ ORతో చేయగలుగుతాం. ఓకే, సో దానికోసం ఆ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చారు.
సార్ ఇప్పుడు ఈ డయాబెటిక్ ఫుడ్‌కి చేసేటువంటి ఎండోవాస్కులర్ దీని సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంది? ఒకవేళ ఫెయిల్యూర్ కేసెస్ ఏవైనా ఉంటే ఏ కండిషన్స్‌లోని ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది? ఒక్కసారి రక్తనాళాలు దెబ్బతిన్న తర్వాత డెఫినెట్‌గా అదొక క్రానిక్ అంటే కంటిన్యూయస్ ప్రాసెస్. సో, బ్లాక్స్ వచ్చినా మనము మన గోల్ ఈ ట్రీట్మెంట్స్‌లో ఒకవేళ అల్సర్ గానీ, ఇట్లా పుండు గానీ వస్తే ఆ అల్సర్ మానేదానికి ఫస్ట్ ఒక రీవాస్కులరైజేషన్ ప్రొసీజర్ అనేది ఎయిమ్ చేస్తాము. ఆ అల్సర్ మానిన తర్వాత మళ్ళీ ఈ రక్తనాళాలు ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా ఒక 2 ఇయర్సో, కొంతమందికి 1 ఇయర్, కొంతమంది 3 ఇయర్స్, 5 ఇయర్స్‌లో మళ్ళీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో, కంటిన్యూయస్‌గా ఫాలో అప్‌లో ఉండి ఎప్పుడైతే మళ్ళీ ఆ బ్లడ్ సప్లై వల్ల ఇష్యూ వచ్చినప్పుడు ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఆ లింబ్ మళ్ళీ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ సెటిన్ అయ్యే లోపల యాక్షన్ తీసుకుంటే ఫర్దర్ యాంపిటేషన్ అంటే లింబ్ తీసేయాల్సిన అవసరము ఆర్ లెవెల్ ఆఫ్ యాంపిటేషన్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి? ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి? సో, ఎప్పటికప్పుడు ఫాలోఅప్ అనేది అవసరం అని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? డయాబెటిస్ కంట్రోల్ అంటే జాగ్రత్తగా ప్రాపర్ మానిటరింగ్‌తో, క్లోజ్ మానిటరింగ్ ఆఫ్ ఎ ఫిజిషియన్‌తో డయాబెటిక్ కంట్రోల్ అనేది ఫార్మోస్ట్ థింగ్. అండ్ వాళ్ళ బ్లడ్ ఫ్యాట్స్ అంటే బ్లడ్ లిపిడ్స్ కూడా మనము జాగ్రత్తగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ మెడికేషన్, బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్దర్ మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా. సో, ఈ ప్రివెంటివ్ మెజర్సే కాకుండా రెగ్యులర్ ఫిజికల్ ఆఫ్కోర్స్ యాక్టివిటీ అండ్ ఒకసారి ఆ వూండ్ హీల్ అయిన తర్వాత వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేసుకొని కొంచెం అది కూడా ఆ పాయింట్స్ ప్రివెంటివ్ మెజర్స్లో డయట్ అండ్ ఫిజికల్ థెరపీ అండ్ ఆల్సో డయాబెటిక్ ఆఫ్లోడింగ్ ఫుట్వేర్ అని వస్తుంది. సో, డయాబెటిక్స్కి సంబంధించిన డెడికేటెడ్ ఫుట్వేర్ ఈ అల్సర్స్ ఈ తిరిగి రాకుండా ఆ ప్రెషర్ని బ్యాలెన్స్ చేసేటట్టు కొన్ని ఫుట్వేర్స్ ఉంటాయి. అవి కూడా రికమెండ్ చేస్తాము వీళ్ళకి. సో, రికరెంట్‌గా కూడా ఈ ట్రీట్మెంట్‌ని తీసుకోవచ్చా? ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదంటారా? ఎక్కువ శాతం మందికి మనము ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అంటే రక్తనాళాల ద్వారా వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఇట్స్ నాట్ ట్రూ సర్జికల్ ప్రొసీజర్ కాదు. ఒక చిన్న పిన్ హోల్తో లోకల్ అనెస్థీషియాలోనే చేస్తాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ అనెస్థీషియా కానీ ఆర్ కట్స్ కానీ బ్లడ్లో అట్లాంటి రిస్క్స్ ఉండవు. సో, ఇన్ జనరల్ ఈ ట్రీట్మెంట్స్ రిస్కీ ట్రీట్మెంట్స్ ఏం కాదు. సో, ఒకవేళ మళ్ళీ బ్లాక్ వచ్చినా దాన్ని ట్రీట్ చేసిన దానివల్ల వాళ్ళకి మేజర్ డిసబిలిటీ అయితే కాజ్ కాదండి. సరే, ఈ ట్రీట్మెంట్ అనేది రక్తనాళాలకి చేస్తారు కాబట్టి, సో, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ప్లేస్‌లో వాళ్ళకి నమ్‌నెస్ ఉండడం కానీ, ఆ స్పర్శ తెలియకుండా ఉండడం గానీ ఏమైనా జరుగుతుందా? స్పర్శ ఒక్కసారి తగ్గిన తర్వాత జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్‌తో కానీ వాటితో ఇంప్రూవ్ కాదు. ఫర్దర్‌గా అంటే డిటీరియేషన్ ఇంకా వర్స్ట్ కాకుండా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ అడ్వైస్ చేస్తాము. ప్లస్ కొంతమందికి డయాబెటిక్ న్యూరోపతి వల్ల కొంచెం నొప్పిలు, బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటివి వస్తాయి. వాటికి కూడా కొన్ని మెడికేషన్స్ సజెస్ట్ చేస్తాము. రైట్. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సడెన్‌గా హైపర్ గ్లైసీమియా లాంటివి రాకుండా ఉండటానికి ఏవైనా మెడికేషన్స్ లాంటిది ఇస్తారా? వాళ్ళకి ఎలాంటి సపోర్టింగ్ ఉంటుందని? డయాబెటాలజిస్ట్స్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ ఇన్ జనరల్ పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకి పర్సనలైజ్డ్ మెడికేషన్ అండ్ రికమెండేషన్స్ అయితే సజెస్ట్ చేస్తారు సో, టైట్ డయాబెటిక్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్.